మార్చి నెలలో యేసు ప్రభు గురించి ఒక విషయం ప్రచారంలోకి వచ్చింది. ఏంటి అనంటే, కొన్ని ఛానల్స్ వాళ్ళు యేసు ప్రభు యొక్క వస్త్రం గురించి, ఆ వస్త్రాన్ని పరిశోధన చేసి ఆ వస్త్రంలో 40% DNA భారతదేశానికి సంబంధించింది అని తేల్చారు. యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి, యేసు ప్రభు యొక్క మరణం గురించి, యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడ్డది. ఇప్పుడు యేసు ప్రభు ఒక భారతీయుడు అని ఎవరో వచ్చి చెప్తే వాక్యం తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకులా చప్పట్లు కొడుతున్నారు. అబ్బా, మా యేసయ్య, నా కోసం బలి అయిన యేసు ప్రభు ఒక భారతీయుడంట. యేసు ప్రభు యొక్క పుట్టుక హఠాత్తుగా జరిగింది కాదు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ప్రవచన రీతిలో ప్రవక్తల ద్వారా మాట్లాడించి, ప్రవక్తల ద్వారా పలికించినటువంటి ప్రవచనాల యొక్క నెరవేర్పే యేసు ప్రభు. ఎవరో వచ్చి వస్త్రాన్ని పరిశోధన చేసి 40% భారతదేశానికి సంబంధించింది ఉంది DNA, కాబట్టి యేసు ప్రభు ఒక భారతీయుడు అని చెప్తే నమ్మేస్తున్నారు. వాక్యం తెలుసుకోవాలి, మనం దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోవాలి. యేసు ప్రభు ఎక్కడ పుడతాడో, ఎవరి గర్భంలో పుడతాడో, ఏ వంశంలో పుడతాడో, ఏ గోత్రానికి సంబంధించిన వాడో మొత్తం అంతా దేవుని వాక్యంలో రాయబడ్డది. అబ్రహాము దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసు ప్రభు యూదా గోత్రంలో పుడతాడు. ఆయన బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేము భారతదేశము కాదు. క్లియర్గా బెత్లెహేము గురించి రాయబడ్డది, యెరూషలేము గురించి రాయబడ్డది. ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు, ఎక్కడెక్కడ పరిచర్య చేస్తాడు, అన్ని సువార్తల్లో చక్కగా రాయబడితే, ఈరోజు ఎవరో వచ్చి 40% DNA భారతదేశానికి సంబంధించింది అని అంటే మాకు సంతోషంగా ఉందంటున్నారా? 40% కాదు, నేను అంటాను 100% ఆ DNA టెస్టులు చేసి యేసు ప్రభు భారతీయుడు అని నిర్ధారించినా కూడా మనము నమ్మకూడదు. ఎందుకు? మనకి ఏమి ఇచ్చాడు దేవుడు? వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యం ఏం చెప్తుందో అది మనం నమ్మాలి. వాక్యాన్ని బట్టి మనము జీవించాలి. ఈ కడవరి దినాల్లో అపవాది చాలా భయంకరంగా మోసగిస్తూ ఉన్నాడు. ఏర్పరచబడిన వారితో సహా మోసగిస్తున్నాడంట అపవాది. చాలామంది క్రైస్తవులు, వాక్యం తెలిసిన వాళ్ళు కూడా ఏమైపోతున్నారంటే, శాస్త్రవేత్తలు పరిశోధించారంట. ఇందుకే ఆ పరిశోధించిన వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, 40% DNA ఉంది, కానీ ఇంకా మేము శాస్త్రీయ పరంగా నిర్ధారించలేదు యేసు ప్రభు భారతీయుడు అని వాళ్ళు చెప్తే మనోళ్ళకి తొందర ఎక్కువ. బురద జల్లేవాళ్ళు బురదలు జల్లుతున్నారు. ఎన్ని ఛానల్స్ వాళ్ళు దీన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వాక్యం తెలియని వాళ్ళేమో అబ్బా యేసయ్య మా భారతదేశానికి చెందినోడంట అని సంకలు కొట్టుకొని సంతోషపడేవాళ్ళు కొంతమంది అయితే, యేసు ప్రభు మీద బురద జల్లేవాళ్ళు ఇంకొంతమంది ఏమని ప్రచారం చేస్తున్నారు అనంటే, యేసు ప్రభు దేవుడే కాదు, యేసు ప్రభు ఒక యోగి. హిమాలయ ప్రాంతాలకు వచ్చినటువంటి ఒక యోగి అక్కడికి వచ్చి విద్యలు నేర్చుకొని నీటి మీద నడవడం నేర్చుకున్నాడంట. మరి ఈ యోగులకి ఎందుకు నేర్చుకోలేకపోయారు? యేసు ప్రభు అక్కడే ఎందుకు నేర్చుకోగలిగాడు? నీటి మీద నడవడం నేర్చుకున్నాడంట, అది ఒక విద్య. మరి ఇప్పుడున్న యోగులకి ఎందుకు రాలేదా విద్య? చూడండి ఎంత భయంకరంగా యేసు ప్రభు గురించి. ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దం నుంచి కూడా యేసు ప్రభు మీద బురద జల్లేవాళ్ళు, వివాదాస్పదంగా యేసు ప్రభు గురించినటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ దినాల్లోనే ఉన్నారు. అది ఇప్పుడు ఉంది, తర్వాత కూడా ఉంటుంది. ఎందుకు యేసు ప్రభు మీద అంత బురద జల్లేవాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? ప్రపంచమంతా యేసు ప్రభు గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఎందుకు చర్చ చేస్తున్నారు? ఎందుకు అనంటే, యేసు ప్రభు అంటే ప్రపంచానికి ఒక భయం. వాక్యము బైబిల్ అంటే ప్రపంచానికి భయం.
ఎందుకు అనంటే దేవుని వాక్యం వెల్లడి అగుట్ట తోడనే ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది అని వాక్యంలో చెప్పబడ్డది. ఆ వెలుగులో ఏం కనిపిస్తుంది అని అంటే వారి యొక్క రహస్య పాపాలు కనబడతాయి. దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తి యొక్క పాపాన్ని బట్టబయలు చేస్తుంది. అందుకనే ప్రపంచానికి చాలా భయం యేసు ప్రభు అంటే. ఈరోజు మనము నమ్మడానికి వీల్లేదు. 100% ఉంది అన్నా కూడా మనం నమ్మకూడదు. ఎందుకనంటే యేసు ప్రభు భారతీయుడు కాదు. ఆయన పుట్టుక, మరణము, పునరుత్థానం అన్నీ చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. అందుకనే యేసుప్రభు అన్నాడు, అంచె దినాల్లో యేసుప్రభు అక్కడున్నాడు, యేసుప్రభు ఇక్కడున్నాడు, అక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది అని అంటే మీరు నమ్మద్దు అని చెప్పాడు. నమ్మకూడదు. ఎవరు ఏదో చెప్పారని మనము ముందుకు వెళ్ళిపోకూడదు. కానీ అది సత్యమా కాదా, వాక్యానుసారంగా ఉందా, దేవుడు చెప్పినట్టు జరుగుతుందా లేదా అనేది మనం చూడాలి ఈ దినాల్లో. అందుకనే దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది. దాన్ని అనుసరించే మనం నడుచుకోవాలి. చూడండి, యేసు ప్రభుకి చుట్టబడినటువంటి వస్త్రాన్ని గురించి అంత చర్చ జరుగుతూ ఉంది. యేసు ప్రభు ముందుగానే ఆ విషయాలన్నీ రాయించి పెట్టాడు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఎక్కడ ఉంచబడతాడని రాయబడ్డది? యెషయా ప్రవక్త యేసు ప్రభు యొక్క పుట్టడానికి ముందుగానే రాయించి పెట్టాడు. యేసు ప్రభు ఎక్కడ ఉంచబడతాడు, అతని యొక్క సమాధి ఎక్కడ ఉంటుందో రాయించాడు. ఒక ధనవంతుని యొద్ద అతడు ఉంచబడతాడంట. ఆ ధనవంతుడు ఎవరు? అరిమతయి యోసేపు. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు, రహస్య శిష్యుడున్నాడు యేసు ప్రభుకి. అతను ఎవరు అనంటే అరిమతయి యోసేపు. ఏం చేశాడంట? తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. యేసు ప్రభు యొక్క దేహాన్ని తీసుకెళ్ళడానికి డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు దగ్గర పర్మిషన్ అడగడం సాధ్యమైన కార్యమేనా? ఆ దినాల్లో సన్హెడ్రియన్ సభలో యేసు ప్రభువుని నమ్ముకున్నాము అని తెలిస్తే ఏం చేస్తారంటే చంపేస్తారు. అప్పటికే యేసు ప్రభువుని చివ వేయడం ద్వారా, యేసు ప్రభు యొక్క మరణము ద్వారా ఆ ప్రాంతమంతా అలజడితో నింపబడి ఉంది. ఇప్పుడు యేసు ప్రభు యొక్క దేహం మాకు ఇవ్వండి అని పిలాతు దగ్గరికి వెళ్ళి అడగాలి అని అంటే చాలా తెగింపు ఉండాలి. ఆ తెగింపు ఎవరికి వచ్చింది అని అంటే అరిమతయి యోసేపుకి వచ్చింది. ఆ కింద వచనాలు చదివితే అక్కడ ఇంకొక వ్యక్తి కూడా యాడ్ అవుతున్నాడు. 39వ వచనం. ప్రభు యొక్క దేహాన్ని ఏ సమాధిలో పెట్టారు అని అంటే ఎవ్వరూ కూడా ఎప్పుడు పెట్టబడని ఒక క్రొత్త సమాధిలో యేసు ప్రభువుని ఉంచారంట. యేసు ప్రభుకి చుట్టినటువంటి ఆ వస్త్రాన్ని ఎవరు చుట్టారు అని అంటే అరిమతయి యోసేపు ఆ వస్త్రాన్ని చుట్టాడు. ఆ వస్త్రం యొక్క పొడిగి ఎంత అంటే 14.4 పొడుగు, సన్నని నార బట్ట, చాలా కాస్ట్లీ బట్టది. ఇంతకీ ఈ వర్తమానం నేను ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే ఈ దినాల్లో ప్రపంచమంతా ఆ వస్త్రం గురించే ఏమవుతుంది అని అంటే పెద్ద డిబేట్ జరుగుతుంది. ఈ వస్త్రం గురించి క్రైస్తవులైనటువంటి మనం కూడా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే మనం ఎక్కడున్నాం? చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. చాలా చెడ్డ దినాలు, అపాయకరమైన దినాలు, ఏర్పరచబడిన వారి సహితం మోసపరిచే దినాల్లోకి వచ్చేసాం మనం. యేసు ప్రభు గురించి బురద జల్లేవాళ్ళు, యేసు ప్రభు గురించి చెడ్డగా ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ దినాల్లో మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా కట్టుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యం మీద కట్టుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనము జీవించటం నేర్చుకోవాలి. ఇది ప్రపంచ దేశాలు తిరిగి వచ్చేసింది ఈ వస్త్రం. చాలా దేశాలు, ఇంగ్లాండ్ వెళ్ళింది,
ఐరోపా వెళ్ళింది, అన్ని దేశాల వాళ్ళు పరిశోధనలు చేశారు. 86వ సంవత్సరంలో ఈ వస్త్రం గురించి పరిశోధన చేసి ఏం చెప్పారు అని అంటే, ఇది యేసు ప్రభు నాటి వస్త్రం కాదు, యేసు ప్రభు మొదటి శతాబ్దానికి చెందినవాడు, ఇది ఈ వస్త్రం అప్పటిది కాదు, కాబట్టి ఇది యేసు ప్రభుకి సంబంధించింది కాదు అని తెలియజేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుంది ఈ వస్త్రం అంటే, ఇటలీలో పాడువా అనే యూనివర్సిటీ వాళ్ళు పరిశోధన చేసి మార్చి నెలలో, ఈ 2026 మార్చి నెలలో ఏమని చెప్పారంటే, యేసు ప్రభు యొక్క వస్త్రములో కొన్ని DNA నమూనాలు వచ్చినాయి. ఆ DNA 40% భారతదేశానికి సంబంధించినటువంటి నమూనాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ DNAతో పాటు కొన్ని జంతువుల యొక్క DNA కూడా కనిపిస్తుంది అన్నారు. ఆ జంతువులు ఏంటి అని అంటే కుక్క, పంది, గొర్రె. మరి అవి ఎలా వచ్చినాయి కదా? ఇంకా ఏం చెప్తున్నారు, కొన్ని పుష్పాల యొక్క పుప్పొడి, ఆ రేణువులు కూడా ఉన్నాయి. అన్నీ పక్కన పెట్టండి. యేసు ప్రభు, ఇంతకీ వీళ్ళు పరిశోధన చేసింది యేసు ప్రభు యొక్క దేహంలో ఉన్న DNAని కాదు, యేసు ప్రభుకి కప్పిన, అది యేసు ప్రభుకి కప్పిందో కాదో కూడా తెలియదు. ఒకవేళ యేసు ప్రభుకి కప్పిన వస్త్రం అయితే కనుక ఆ వస్త్రంలో ఉన్నటువంటి దాని మీద ఉన్న DNAని టెస్ట్ చేశారే తప్ప యేసు ప్రభు యొక్క దేహంలో ఉన్న DNAని కాదు. ఒకవేళ ఆ వస్త్రం మీద ఏముంది అని అంటే, కొన్ని రక్త మరకలు ఉన్నాయంట, ముఖం యొక్క నమూనాలు కూడా కనబడతా ఉన్నాయి. చాలా కాస్ట్లీ వస్త్రంగా ఉంది, చాలా దేశాలు తిరిగి వచ్చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడికి వచ్చింది అని అంటే ఇటలీ ప్రాంతానికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంకా మేము శాస్త్రీయ పరంగా నిర్ధారించలేదు, యేసు ప్రభు ఒక భారతీయుడు అని మేము నిర్ధారించలేదు. ఆ నమూనాలు అయితే 40% ఉన్నాయి అని చెప్తా ఉంటే మనోళ్ళకి ఏమైపోయిందంటే తొందర ఎక్కువైపోయింది. యేసు ప్రభుకి గోత్రం ఉంది, యేసు ప్రభుకి ఒక వంశావళి ఉంది, యేసు ప్రభు ఎక్కడ పుడతాడో రాయబడ్డది, చరిత్రలో లిఖింపబడింది. అన్నీ తెలిసి కూడా ఈరోజు మీరు ఏం చేశారు, మా ఇండియా వాడు, మా భారతీయుడు ఎలా అవుతాడు భారతీయుడు? అయితే ఇక్కడ యేసు ప్రభుకి చుట్టినటువంటి వస్త్రం మీద చాలా విధమైనటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకీ యేసు ప్రభు మీద ఎందుకు అంత ప్రయోగాలు చేయాలి? మరి మిగతా మతాలకు సంబంధించినవి, లేకపోతే దేవుళ్ళు అని పిలువబడుతున్న వ్యక్తుల గురించి ఇటువంటి పరిశోధనలు జరుగుతున్నాయా అంటే ఎక్కడా జరగట్లేదు. క్రైస్తవుల మీద, బైబిల్ మీద, లేకపోతే యేసు ప్రభువుకి చుట్టబడినటువంటి ఆ వస్త్రం మీద చేయబడినటువంటి పరిశోధనలు ప్రపంచంలో ఇంకా ఎక్కడా చేయలేదంట. కేవలం క్రైస్తవుల మీద, బైబిల్ మీద, యేసు ప్రభువు మీద మాత్రమే పరిశోధనలు జరుగుతున్నాయి. మీకు అర్థం అవ్వాలి ఒక విషయం, ఉపయోగం లేని దానికి ఏమైనా పరిశోధన అవసరమా? అవసరం అంటారా? ఇప్పుడు ఒక మంచి ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటుంది, ఆ ఫ్రూట్ అని మీకు తెలిసినప్పుడు మన పిల్లల్ని కిందంతా ముళ్ళు ఉన్నాయిరా, కింద పడ్డావంటే ముళ్ళు గుచ్చుకుంటాయిరా, ఎల్లకరా అని చెప్పినా వాడు ఎల్లకుండా ఉంటాడా? మనం ఉంటామా? ఏదో రకంగా కొయ్యిరా, కింద పడితే నేను చూసుకుంటాను, ఎందుకు పర్లేదు కొయ్యి అని మనం ఏం చేస్తాం, కింద నుంచి ప్రోత్సాహపరుస్తాం. ఎందుకు? ఆ ఫ్రూట్ ఎంత శ్రేష్టమైందో, ఎంత టేస్టీగా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి కదా. ఇప్పుడు యేసు ప్రభు యొక్క రక్తం గురించి, లేకపోతే యేసు ప్రభు మీద కప్పిన వస్త్రం గురించి అంత పరిశోధన ఎందుకు అంటే యేసు ప్రభు స్పెషల్ కాబట్టి. హల్లెలూయా. యేసు ప్రభు నిజమైన దేవుడు కాబట్టి. అందుకనే అందరూ కూడా దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే, ఒకటే దొరికింది వస్త్రం, ఆ వస్త్రాన్ని పట్టుకొని ఏం చేస్తున్నారు, అన్ని దేశాల వాళ్ళు తిప్పేశారు, మొత్తం ప్రపంచమంతా తిరిగి వచ్చేసింది. అందరూ పరిశోధనలు చేసేవాళ్ళే ఆ వస్త్రాన్ని.
నేనంటాను, ఆ వస్త్రం గోలేందుకు, నువ్వు బైబిల్ చదివితే చాలు అంటాను. వస్త్రం పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు, పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఆల్రెడీ ఆ వస్త్రం గురించి, యేసు ప్రభువుని పెట్టిన ఆ సమాధి గురించి అన్నీ క్లియర్గా రాసి పెట్టాడు. కొంతమంది ఏమంటున్నారంటే, యేసు ప్రభు అంట సమాధిలో పెట్టిన తర్వాత అంట ఆయన కోమాలో ఉన్నాడు, తర్వాత లేచి వచ్చేసాడంట. ఎలా లేచి వచ్చేస్తాడు కోమాలో ఉన్న వ్యక్తి? పోనీ కోమాలోనే ఉన్నాడు, బయట ఎంతమంది ఉన్నారు? 16 సైనికులు ఉన్నారు. రోమా ప్రభుత్వం సీల్ చేసింది, పెద్ద బండ ఒకటి పెట్టారు. యేసు ప్రభు బండను తోసుకొని బయటకు వస్తాడా? కోమాలో లేచాడే అనుకోండి, జ్వరంలో నుండో కోమాలో నుండో లెగిసి వచ్చిన వ్యక్తి వాళ్ళందరినీ దాటుకొని ఎవరికి కనబడకుండా ఎలా వెళ్ళిపోయాడు? కాబట్టి అది కూడా తప్పే. ఇంకొక ప్రచారం ఏమొస్తుంది అని అంటే, యేసు ప్రభు యొక్క శిష్యులు ఏం చేశారంట? తీసుకెళ్ళిపోయారంట. వాళ్ళు ఎక్కడున్నారు అసలు యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు? నాకు అసలు యేసు ప్రభు అంటే తెలీదు అని పారిపోయారు, చెదిరిపోయారు. గదిలో కూర్చొని యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి వచ్చినప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? తలుపేసుకొని లోపల కూర్చున్నారు. అంత ధైర్యం ఉంది వీళ్ళకి? ఇంతమందిని దాటుకొని రాగలరా మన శిష్యులు? అంత ధైర్యస్తులా? కాదు. చూడండి ఎన్ని ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకు అనంటే, యేసు ప్రభు నిజమైన దేవుడు అని వాళ్ళకి తెలుసు, అది కాదు అని చెప్పడం కోసం ఈ ప్రచారాలన్నీ మొదలైపోయాయి. మనం ఏమి నమ్మాలి అని అంటే, దేవుని వాక్యాన్ని నమ్మాలి. మన వాళ్ళకి ఏంటి అని అంటే, ఒక చెడ్డ బుద్ధి ఉంది. ఏంటి ఆ చెడ్డ బుద్ధి అని అంటే, సువార్త చెప్తే నమ్మరు, సువార్తను వినరు. సత్యవాక్యం చెప్తా ఉంటే వినడానికి ఇష్టపడరు. కానీ ఏమి ఇష్టపడతారు క్రైస్తవులు? వింతలు, విచిత్రాలు, విడ్డూరాలు జరుగుతున్నాయి. అక్కడ ఏదో వింత కనబడుతుంది, అక్కడ ఏదో విడ్డూరం ఉందంట, విచిత్రంగా ఉందంట, అదంటే పరుగులెట్టుకుంటా వెళ్ళిపోతారు. ఇది మనకు కావాల్సింది. దేవుని వాక్యం చెప్తా ఉన్నాను అనుకోండి, నేను చెప్పే వాక్యం వినేవాళ్ళు తక్కువ. ఏది ఎక్కువ ఇంట్రెస్ట్గా వింటారో తెలుసా? 2 పాస్టర్లు కొట్టుకుంటున్నారనుకో, తిట్టుకుంటున్నారనుకో, మొదటి నుంచి చివరి దాకా వింటారు. నేను ప్రవచనాల మీద, అద్భుతాల మీద మీరు మనస్సు పెట్టద్దు అని చెప్పట్లేదు, దాన్ని హైలైట్ చేయొద్దు అంటున్నాను. అవి మనల్ని రూపాంతరపరచో. కానీ దేవుని వాక్యము, సత్యవాక్యం ఏం చేస్తుందంటే రూపాంతరపరుస్తుంది. ఈ కడవరి దినాల్లో ఈ సత్యవాక్యం వినిపించనివ్వకుండా అపవాదిగాడు వాక్యాన్ని ఆపేస్తున్నాడు. ఏది ఎక్కువైపోయింది? అద్భుతాలు ఎక్కువైపోయినాయి, స్వస్థతలు ఎక్కువైపోయినాయి. ఈరోజు జబ్బు తగ్గింది, క్యాన్సర్ ఉంది, ప్రార్థన చేస్తే తగ్గింది, మళ్ళీ రాదా వేరే జబ్బు? చెప్పండి. దాని మీద నువ్వు ఆధారపడితే మరలా ఇంకో జబ్బు వస్తుంది. అది తగ్గలేదనుకో, అప్పుడు ఏం చేస్తావు కదా? అదే దేవుని వాక్యం మీద ఆధారపడాలి. వాక్యం ఏం చెప్తుందో అది వినాలి. దేవుని వాక్యాన్ని నిన్నేం చేస్తుందంటే రూపాంతరపరుస్తుంది. నిన్ను బాగు చేసేది ఏంటి అని అంటే దేవుని వాక్యం. నిన్ను యేసు రూపంలోనికి మార్చేది ఏంటి అని అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు నీ జీవితానికి అన్వయించుకున్నప్పుడు అది నిన్నేం చేస్తుంది అని అంటే ఎలాగ యేసులోకి మారాలో నేర్పిస్తుంది. ఎంతమందికి ప్రవచనం వచ్చింది? వాళ్ళకి ఏ ప్రవచనం వచ్చింది, వీళ్ళకేం ప్రవచనం వచ్చింది? ఇది కాదు. దేవుడు నిన్ను ఎంత మార్పు తీసుకొచ్చాడు, నువ్వు చెప్పబడిన సేవకులు చెప్పిన వాక్యాన్ని బట్టి నువ్వు ఎంతగా మార్పు చెందావో అది కావాలి అవసరం. ప్రవచనాలు కాదు, వాటి మీద పూర్తిగా నువ్వు ఆధారపడకూడదు. కావాల్సింది ఏంటి అని అంటే దేవుని వాక్యం. ఈరోజు దేవుని వాక్యం లేక చాలామంది పడిపోతున్నారు, ఆత్మీయతలో దిగజారిపోతున్నారు, అపవాదిగాడు వేసే ప్లాన్లో పడిపోతున్నారు, ఉచ్చులో పడిపోతున్నారు. అక్కడ ఏదో వింతగా ఉంది. యేసు ప్రభు యొక్క ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ దేశం వెళ్ళి అక్కడ యేసు ప్రభుని ఇక్కడే కూర్చోబెట్టారు. యేసు ప్రభు ఇక్కడే నిలబడ్డాడు, ఇక్కడే పడుకున్నాడు, ఇక్కడే కూర్చున్నాడు అంటే ఆ మట్టిలో దుర్లాడుతున్నారు. వెళ్ళి అక్కడి నుంచి మట్టి తెచ్చుకొని తింటున్నారు. ఏమైనా ఉపయోగమా? యేసు ప్రభుని ఇక్కడే సిలువేశారు అని అంటే అక్కడ కూర్చొని బోర్లా పడి ఏడుతున్నారు, ఆ మట్టిలో దొర్లుతా కూర్చుంటున్నారు.
దానివల్ల ఏం ఉపయోగం చెప్పండి? నీ హృదయం మారకుండా నువ్వు మట్టిలో దొరికినా, యేసుప్రభు వస్త్రాన్ని కౌగలించుకున్నా, యేసుప్రభు సమాధి దగ్గర మోకాళ్ళేసి నుంచున్న ఉపయోగం లేదు. ఎక్కడ మార్పు రావాలి? హృదయంలో రావాలి. మనస్సు రూపాంతరం చెందాలి అని అంటే నువ్వు తినాల్సింది మట్టి కాదు, దేవుని వాక్యం. చూడండి ఎంత విచిత్రంగా ఉన్నారో ప్రజలు. ఇశ్రాయేల్ దేశం వెళ్ళడం తప్పని నేను చెప్పట్లేదు, నువ్వు వెళ్ళి అక్కడ జరిగిన కార్యాలు చూడడం తప్పని నేను చెప్పట్లేదు. అక్కడ నువ్వు వెళ్ళి మట్టిలో దొరలడం, ఆ మట్టి తినడం వల్ల నీకు ఉపయోగం ఏమైనా ఉందా? మట్టిలో ఏముంది? ఏమీ లేదు, దేవుని వాక్యంలో ఉంది. అందుకనే యేసుప్రభు అంటున్నాడు, నా గురించి ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడండి. వెళ్ళి అక్కడ కూర్చొని ఏడితే ఉపయోగం ఏంటి? మట్టిలో దొరలడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? వీటి మీద నువ్వు ఆధారపడితే అపవాది వాడు వేసే ఉచ్చులో పడిపోతావు. ఈరోజు చాలామంది క్రైస్తవులను కూడా అపవాదిగాడు ఏం చేస్తున్నాడు తెలుసా? భ్రమపరుస్తున్నాడు. అక్కడ యేసుప్రభు ఉన్నాడు, అక్కడ అద్భుతం జరుగుతుంది, అక్కడ వింత ఉంది, విడ్డూరం ఉంది అని అంటే అందరూ మనసు దేని మీదకి వెళ్ళిపోతుందంటే ఆ విడ్డూరం మీద చూస్తున్నారు. చెప్పబడుతున్న వాక్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లే, చెప్పే వాక్యాన్ని అనుసరించే నడుచుకునే జీవితం కలగట్లేదు క్రైస్తవుల్లో. ఆ 7 వారాలు మాత్రమేనా? 8వ వారం దేవుడొద్దు, 9వ వారం సినిమా, 10వ వారం షికారు. ఇది మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. నువ్వు ఎంతవరకు దేవుని వాక్యం మీద నువ్వు నీ జీవితాన్ని కట్టుకుంటే ఆ వాక్యం నేనేం చేస్తుంది అంటే పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. నువ్వు వీటి మీద, ఈ లోక సంబంధమైన వాటి మీద, వింతల మీద, విడ్డూరాల మీద, ఈ మంత్రాల మీద, వాటి మీద నువ్వు కట్టుకుంటే ఇసుక మీద ఇల్లు కట్టినట్టే. చిన్నది రాగానే ఏమైపోతుందో తెలుసా? విశ్వాసంలో తొలగిపోతారు. ఎందుకు యేసు ప్రభు గురించి అంత వివాదం? యేసు ప్రభు చేసింది ఏంటి? ఇప్పుడు చూడండి, ఇరాన్కి యుద్ధం జరుగుతుంది. ఎవరెవరి మధ్య? ఇజ్రాయేలు, అమెరికా, ఇరాన్. ఈ 3 కొట్టుకోవాలి కదా, యుద్ధం చేసుకోవాలి కదా. కానీ పక్కనున్న అరబ్బు, షార్జా, ఖత్తర్, ఈ దేశాల వాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు? వీళ్ళు సోదరులే కదా, వాళ్ళు ముస్లిమ్సే, వీళ్ళు ముస్లిమ్సే. ఎందుకు వీళ్ళకి కూడా ఎందుకు వస్తుంది యుద్ధం? ఎందుకో చెప్పమంటారా? ఖురాన్లో రాయబడి ఉంది ఏమని అనంటే, నీకు సహాయము చేయని వాడిని నువ్వు ఊచకోత కోసి చంపే, నీ శత్రువులతో చేతులు కలిపిన వాడిని చంపే, యూదుడనే వాడిని నువ్వు బ్రతకనివ్వద్దు, వాడిని చంపే అని ఖురాన్లో రాయబడ్డది. అందుకనే ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా మతాన్ని సృష్టించారు? రక్తంతో మతాన్ని సృష్టిస్తున్నారు. కానీ క్రైస్తవ్యం అది కాదు. టెర్రరిజం ఎలా వచ్చింది? టెర్రరిస్టులు ఇతరుల్ని చంపుతారు, కానీ క్రైస్తవులు ఇతరుల కోసం ప్రాణం పెడతారు. హల్లెలూయా. మన యేసు ప్రభు వచ్చింది చంపడానికి కాదు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఇప్పుడు క్రైస్తవులు మేలే చేస్తున్నారు కానీ ఎవరికన్నా కీడు తలపెడుతున్నారా? సువార్త చెప్తున్నారు. ఏమని సువార్త చెప్తున్నారు? ఎలా సువార్త చెప్తారు చెప్పండి? సువార్త ఎలా చెప్తారు? అమ్మా యేసు ప్రభుని నమ్ముకో అమ్మా, ఈ కరపత్రం చదువుకో అంటారు. అంతేనా? చంపేస్తాను, యేసు ప్రభుని నమ్ముకోపోయావంటే కత్తితో పొడిసేస్తాను అని ఏమన్నా అంటారా? కత్తితో పొడిసి చంపేసేది మతం. మన యేసు ప్రభు మనకి చూపించింది మతము కాదు, మార్గం. ఆ మార్గం ఏం చేస్తుందో తెలుసా? నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి మార్గం చూపిస్తుంది. కానీ మతం అయితే ఖచ్చితంగా చంపుకుంటూ వెళ్ళడమే. కానీ మన యేసు ప్రభు మనకి ఇచ్చింది మతము కాదు, మార్గము. అందుకనే యేసు ప్రభు అంటే ఎవరికి పడదు. యేసు ప్రభు మతాన్ని సృష్టించడానికి రాలేదు ఆయన. నువ్వు మేలు పొందాలి. యేసు ప్రభు ఎంతవరకు ఆయన దాసుడుగా వచ్చాడంట, మన కోసం ఏం చేయబడ్డాడు అనంటే తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టడానికి వచ్చాడు, తనకి తానుగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈ లోకల్లో మన కోసం ప్రాణం పెట్టడానికి ఎవ్వరూ రాలేదు, కానీ యేసు ప్రభు ఒక్కడే వచ్చాడు.
ఆయన పుట్టుక, మరణము, పునరుత్థానము కూడా చరిత్రలో రాయబడినటువంటి విషయాలు, ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రవచించిన విషయాలు. యేసు ప్రభు గురించి 300 ప్రవచనాలు రాయబడ్డాయి. 300 ప్రవచనాలు కూడా నెరవేర్చబడ్డాయి. అన్నీ ప్రవచనం యొక్క నెరవేర్పే. కానీ మనం ఈ దినాల్లో దేన్ని ఆధారం చేసుకోవాలి అంటే దేవుని యొక్క ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం నడుచుకోవాలి. దేవుని ఈ యేసు ప్రభు యొక్క వస్త్రం మీద DNA 40% భారతదేశానిది అని చెప్పారు. అది ఎందుకో 2 విషయాలు చెప్తాను. చాలా ఉన్నాయి కానీ మనకు అన్నీ అవసరం లేదు. కొంత మనకి ఒక అవగాహన రావాలి. వాళ్ళు ఏదో చెప్పారు అని మనం నమ్మేయకూడదు. దానికి కొన్ని ఆధారాలు బైబిల్ గ్రంథంలో నుండే మనం వెతుక్కోవాలి. వెలుగులోకి ఒక విషయం వచ్చింది అని అంటే అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్, అది బైబిల్ గ్రంథంలో ఏమన్నా రాయబడ్డాదా దాని గురించి, ఇవన్నీ మనకు తెలియాలి. నేను ఇందాక చదివించాను, యేసు ప్రభుకి ఒక వస్త్రము చుట్టబడుతుంది. ఆ వస్త్రాన్ని చుట్టింది ఎవరు, తీసుకొచ్చింది ఎవరు అని అంటే అరిమతయి యోసేపు. ఒక క్రొత్త సమాధిలో యేసు ప్రభుని పెడతారు. ఒక ధనవంతుని యొద్ద యేసు ప్రభు ఉంచబడతాడు. ఇదంతా ఏంటి? ప్రవచనం యొక్క నెరవేర్పు. ఇందుకీ ఈ DNA 40% ఎలా భారతదేశానికి సంబంధించిందిగా వచ్చింది? 2 విషయాలు చెప్తాను. మొదటిది ఏంటి అని అంటే ఆ వస్త్రాన్ని ఎవరు కప్పారు యేసు ప్రభుకి? అరిమతయి యోసేపు, ఒక శిష్యుడు. ఎందుకు ఆ శిష్యుడు ఎవరు అని అంటే చాలా ధనవంతుడు. పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగాడు. ఎంతకి తెగించాడో చూడండి. మామూలుగా అయితే పర్మిషన్ వస్తుందా? చంపేస్తారు యేసు ప్రభుని నమ్ముకున్నాము అని అంటే. కానీ ఈ వ్యక్తి ఎంత ధైర్యంగా తెగింపుతో వెళ్ళాడో చూడండి. ఆ తెగింపుతో పాటు ఇప్పుడు చూడండి, ఒక ధనవంతుడు, ఇప్పుడు మన దేశంలో బాగా ధనవంతుడు ఎవడు చెప్పు? పర్లేదు, అంబానీ. ఇప్పుడు అంబానీ గారు వచ్చారనుకోండి, ఏదన్నా అడిగితే ఇస్తారా ఎవరా? మీరు నన్ను పక్కన గెంటేస్తారా గెంటరా? చెప్పండి, కరెక్ట్గా చెప్పండి, పర్లేదు. పక్కకి తోసేసి ఎవరిని ముందు పెడతాం? ఎందుకు? ధనముంది. ఇక్కడ అరిమతయి యోసేపు ఎవరు? ఒక పెద్ద ధనవంతుడు. అందుకనే పిలాతు పర్మిషన్ ఇచ్చాడు. లేకపోతే పిలాతు ఇస్తాడా? అసలు పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడగాలంటే ఎంత తెగింపు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అయితే ఒక కారణం ఏంటి అని అంటే ఈ అరిమతయి యోసేపు చాలా ధనం కలిగిన వ్యక్తి. ఇతను భారతదేశంలో మనకి ఎక్కువ వస్త్రాలు ఏం చేసేవారంటే ఎగుమతి చేసేవారు. మన భారతదేశంలోనే వస్త్రాల యొక్క ఎగుమతి చాలా బాగుంటుంది. సిల్క్ ఎక్కడ దొరుకుతుందంటే భారతదేశంలో దొరుకుతుంది. ఈ ధనవంతుడు భారతదేశానికి వచ్చి అంత కాస్ట్లీ వస్త్రాన్ని కొనుక్కొని తన కోసం కొనుక్కొని వెళ్ళాడు. ఆ వస్త్రాన్ని ఎవరికి చుట్టాడు? యేసు ప్రభుకి చుట్టాడు. ఆ విధంగా భారతదేశం యొక్క DNA దాని మీద పడి ఉండొచ్చు. రెండవది ఏంటి అని అంటే ప్రస్తుతం ఈ వస్త్రం యేసు ప్రభు మీద కప్పబడిన వస్త్రం అనుకోండి. ఇది యేసు ప్రభు మీద కప్పబడిన వస్త్రం. నీకేమనిపిస్తుందో అది చెయ్యి. పట్టుకోవాలనిపిస్తుంది, వెళ్ళిపో. నువ్వురా, నీకేమనిపిస్తుంది? ఇది యేసు ప్రభు మీద కప్పినటువంటి వస్త్రం. ఊహించుకో, యేసు ప్రభు మీద కప్పిన వస్త్రాన్ని నీ చేతికి ఇస్తే నువ్వేం చేస్తావు? చేసి చూపించు. నాకు చెప్పడం కాదు, నీకు పట్టుకోవాలనిపిస్తుంది. వెళ్ళు, నువ్వురా. నిజంగా యేసు ప్రభు మీద కప్పిన వస్త్రం. దీని మీద మరకలు కూడా ఉన్నాయి. యేసు ప్రభు యొక్క మరకలు, రక్తపు మరకలు. నువ్వు చూసావు, యేసు ప్రభు వస్త్రం అని తెలిసింది. ఏం చేయాలనిపిస్తుంది? పట్టుకోవాలి, ముట్టుకోవాలి. ముట్టుకొని దాసేసుకుంటుందంట, పట్టుకెళ్ళిపో. ఇప్పుడు ఈ వస్త్రం మీద మొదట ఎవరు చేతులు పెట్టారు? స్వర్ణ పెట్టింది. స్వర్ణ యొక్క DNA దాని మీద పడిందా లేదా? పడింది. నెక్స్ట్ ఎవరు వచ్చారు?
రమ్య వచ్చింది. ఇప్పుడు రమ్య ముట్టుకున్నప్పుడు స్వర్ణాయి తగ్గిపోయి రమ్య ఏమవుతాయి, డిఎన్ఏ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మూడోసారి పావని వచ్చింది. పావని ముట్టుకున్నప్పుడు ఏమైంది, రమ్యది ఆగిపోయింది, స్వర్ణాదే తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరిది ఎక్కువ కనబడుతుంది, లాస్ట్లో ఎవరు, పావని. ఇప్పుడు నేను వచ్చాను, అది ఎలాగి. ఇప్పుడు ఈ ముగ్గురు ముట్టుకున్నారు, ఈ ముగ్గురు యొక్క డిఎన్ఏలు దీని మీద పడ్డాయి. డిఎన్ఏతో పాటు వాళ్ళ చేతుకున్నటువంటి బ్యాక్టీరియా కూడా పడుతుంది కదా. వాళ్ళ ఇంటి దగ్గర ఏదో పని చేసి వచ్చారు, అది ఆ బ్యాక్టీరియా వచ్చి ఏమవుతుంది, దీని మీద ఖచ్చితంగా అంటుకుంటుంది. నేను వస్తా ఒక కుక్కను పట్టుకున్నాను, కుక్కను ఎత్తుకొని వచ్చా, కుక్కను దింపేసా, నా చేతికి ఏముంటుంది, కుక్క యొక్క డిఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళా వచ్చి వీళ్ళ ముగ్గురు తర్వాత నేను పట్టుకున్నాను లాస్ట్లో. ఇప్పుడు నా చేతుకున్న కుక్క డిఎన్ఏ నా చేతి డిఎన్ఏ పడుతుందా పడదా, పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ ప్రారంభంలో ముట్టుకున్న వాళ్ళ యొక్క డిఎన్ఏ తగ్గిపోయి లాస్ట్లో ఎవరు పట్టుకున్నారో వాళ్ళ డిఎన్ఏ కనబడుతుంది. ఇప్పుడు 40% డిఎన్ఏ ఎవరిది ఉందన్నారు, భారతదేశానికి సంబంధించింది అన్నారు. ఇప్పుడు ఈ వస్త్రాన్ని చాలా దేశాలు తిరిగింది. ఈ వస్త్రం అన్ని దేశాల వాళ్ళు పరిశోధనలు చేశారు. పరిశోధన చేసినప్పుడు ఇది యేసు ప్రభు యొక్క వస్త్రం అని తెలిసినప్పుడు, ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ దేశం వెళ్ళి అక్కడ యేసు ప్రభుని ఇక్కడే పెట్టారు అని అంటే ఏం చేస్తున్నారు, అక్కడ కింద బర్లి దొర్లుతూ ఉన్నారు ఆ మట్టిలో. ఇప్పుడు యేసు ప్రభు మీద కప్పిన వస్త్రం అని చెప్పిన తర్వాత అది ముట్టుకోకుండా ఉంటారా, ఖచ్చితంగా చాలామంది ముట్టుకుంటారు. ప్రారంభంలో ముట్టుకున్న వాళ్ళది తగ్గిపోయి చివరిలో ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళ డిఎన్ఏ కనబడుతుంది. ఆ విధంగా భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు 40% డిఎన్ఏ దీని మీద ఉండడానికి కారణం ఏంటి అని అంటే చాలామంది దీన్ని ముట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు యేసు ప్రభు యొక్క రక్తంలో నుండి లేకపోతే లాలాజలంలో నుండి డిఎన్ఏ టెస్ట్ చేయలేదు. ఏం చేశారు, వస్త్రంలో ఉన్నటువంటి నూలు పోగంటారు కదా, వాటి మీద డిఎన్ఏ టెస్ట్ చేశారు. కాబట్టి ఇది సాధ్యమైనంత వరకు అందరూ ముట్టుకోవడం వల్ల అది ఏమైపోయింది, పొల్యూషన్ అయిపోయింది, కలుషితం అయిపోయింది. ఈ కలుషితం అయిపోయినది తీసుకొచ్చి ఇది నిజంగానే యేసు ప్రభుది అని చెప్పితే మనము నమ్మాల్సిన పని లేదు. అర్థమైందా? ఇప్పుడు 40% వచ్చేసింది అని అంటే ఎలా వచ్చింది ఆ 40% మనకి తెలియాలి. నేను 2 విషయాలు చెప్పా. ఒకటి, భారతదేశం నుండి వస్త్రాన్ని కొనుగోలు చేసి ఉంటాడు అరిమతయి యోసేపు. ఎందుకనంటే ఆ వస్త్రం చాలా కాస్ట్లీది, అది బయట ఎవరు కొనలేరు. 14.4 పొడవు ఉన్నటువంటి వస్త్రం అది. కాబట్టి ఆ వస్త్రాన్ని చుట్టింది ఎవరు అని అంటే అరిమతయి యోసేపు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ వస్త్రాన్ని భారతదేశం నుండి కొనుగోలు చేసి ఉంటాడు. రెండవది, ఆ వస్త్రాన్ని చాలామంది ముట్టుకున్నారు, అన్ని దేశాలు తిరిగింది, చివరికి ఇటలీలో వచ్చి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇటలీలో ఉంది ఆ వస్త్రం. అంటాను 100% భారతదేశానికి సంబంధించింది అని చెప్పినా కూడా మనము నమ్మడానికి వీల్లేదు. మనకు వస్త్రంతో పని ఏంటి కదా, పని ఉందా మనకేమన్నా వస్త్రంతో? లేదు. మనకు కావాల్సిందేంటి, దేవుని వాక్యం. ఆ వాక్యమే మనల్ని ఏం చేస్తుంది అంటే రూపాంతరపరుస్తుంది. మనకి కావాల్సింది వాక్యం. రానున్న దినాల్లో ఈ వాక్యం కరివైపోద్ది, వాక్యం చెప్పేవాళ్ళు తక్కువైపోతారు. అప్పుడు మనకి ఏది అవసరం అని అంటే వాక్యము చెప్పే సేవకులు అవసరము. నువ్వు వాక్యాన్ని చదివే వ్యక్తిగా, వాక్యాన్ని హృదయంలో భద్రము చేసుకునే వ్యక్తిగా ఉంటేనే నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలవు.